హలో హాయ్ వెల్కమ్ టు స్వాతి మేడమ్స్ కిచెన్. ఈరోజు మనం బర్గర్ వేసుకుందాం. ఆంధ్ర బర్గర్ అంటే మనం తెలుగు వాళ్ళం కదా, బర్గర్ అంటే ఏం లేదండి, దెబ్బ రొట్టి. సో దానికి ఈరోజు కావలసినవి అంటే సరదాగా బర్గర్ అంటున్నాను. సో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక క్యాప్సికమ్, ఇదేమో చీజ్. నెక్స్ట్ ఇదిగోండి దిబ్బ రొట్టి పిండి అంటే ఇడ్లీ పిండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అని ఎందుకన్నానంటే బర్గర్లో ఉండేవి ఇవేనండి, కాకపోతే మనం ఇడ్లీ పిండి తీసుకుంటున్నాం, వాళ్ళు బన్స్ తీసుకుంటారు, అంతే కదా తేడా. లోపల ఉండే స్టఫ్ అంతా ఇదే. ఇంకా కావాలంటే ఇంకా 4 వెరైటీలు వెజ్లు అన్నీ పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా దిబ్బ రొట్టి. సరే, ఈ విధానాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, నైస్గా చాపింగ్ బోర్డు మీద ఇలా సన్నగా కట్ చేసానండి. ఏవి మన పచ్చిమిర్చి, ఎందుకంటే అది మనకి తింటుంటే నోట్లో తగిలినా కూడా కారం రాకుండా సన్నగా తరిగేశాను. అలాగే క్యాప్సికమ్ని కూడా సన్నగా ముక్కలు చేశాను. నెక్స్ట్ ఉల్లిపాయలను కూడా బాగా చిన్ని ముక్కలు చేశాను. నెక్స్ట్ ఇది మన చీజు ఓపెన్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం దిబ్బ రొట్టి బర్గర్ దిబ్బ రొట్టిని వేసి చూపిస్తా. ఒక ఇడ్లీ పాత్రని ప్లేస్ చేసుకొని ఇలాగే ప్లేట్ పెట్టేసి నెక్స్ట్ మనం ఒక విస్తరాకుని ఇలా వేసేసుకొని దాని మీద నెయ్యిని బాగా అప్లై చేసేయాలి. ఓకే, నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాన్ని ముందుగా వేసుకోవాలి. పల్చగా ఇలా వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం వేసేసుకుందాం. ఇలా ఓకే వేసేసుకొని నెక్స్ట్ చీజ్ పెట్టేద్దాం. చీజ్ను కూడా దీని మీద ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఆవిరి వచ్చేస్తుందండోయ్, ఆన్ చేశాను కదా. సో ఇప్పుడు ఆ చీజ్ కనబడకుండా, నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కనబడకుండా మళ్ళా మనం ఒక్క లేయరు మనం ఇలాగా దీనిపైన పిండిని మళ్ళీ వేయాలి. అంటే వీటిలన్నిటినీ కూడా మనం క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇలాగా ఇవన్నీ కూడా క్లోజ్ అయినట్టు చూడండి. చేసేసాం కదా, పైన కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికము ఇవి కూడా మళ్ళీ పైన కొంచెం జల్లేసి ఇప్పుడు మనం లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టి యాజ్ యూజువల్ మన ఇడ్లీకి ఎలా అయితే 5 minutes కుక్ చేస్తామో సిమ్లో పెట్టి కుక్ చేయాలి. ఓకే, కలర్ఫుల్గా కావాలి అంటే చిటికెడు కారాన్ని కూడా మీరు ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే, మామూలుగా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలా కారాన్ని కూడా కొంచెం చల్లుకోవచ్చు, కారంగా ఉంటుంది. మనకి ఎలా వచ్చిందో బర్గరు చూద్దాం. దిబ్బ రొట్టి వావ్, చాలా బాగా వచ్చిందండి. ఇంకా మీకు కావాల్సి ఉంటే క్యారెట్స్, బీట్రూట్స్ ఏమైనా ఏ వెజ్జెస్ అయినా మీరు వేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ప్లేట్లోకి ప్లేస్ చేసి చూపిస్తా. సూపర్ కదా, చాలా బాగుంది. ఇలాగా ఈ విస్తరాకుని జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవడమే. సో దీన్ని ఇలా తిరగేసి చూపిస్తా. ఈ ఇడ్లీ ప్లేట్లోంచి తీసి ఇలాగా నేను విస్తరాకుని తిరగేసాను. ఇప్పుడు చూద్దాం. నెయ్యి అంతా కరిగిపోయింది చూసారా, సూపర్. ఇదిగోండి ఇలా వస్తుంది. సో లోపల నేను కట్ చేసి చూపిస్తాను. ఇదిగో ఇలా కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి చూసారా, ఇందులో
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ మనం వేసిన చీజ్, చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఓకే, సరే విస్తరా ఒక డిజైన్ కూడా పడింది. సో ఇప్పుడు ఈ బర్గర్ని లేదా దెబ్బ రొట్టిని ఇలా మనం కొరివిగారం అని మా సైడ్ అంటాము, ఇక్కడ పండుమిర్చి పచ్చడి. సో కొరివిగారం పచ్చడి లేదా పండుమిర్చి పచ్చడితోటి తింటే సూపర్గా ఉంటుంది. నాకు తినేయాలని ఉందండి, ఆకలి వేస్తుంది. ఓకే, సో మీరు కూడా చేసుకోండి తెలుగు బర్గర్ లేదా దిబ్బ రొట్టి. థ్యాంక్ యూ.